హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుశల్ బ్లాగ్స్. ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక అలాగే పక్కన పెట్టేస్తే ఒక 2-3 డేస్కి అయితే బూజు వచ్చేసి పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా పచ్చి కొబ్బరితో లడ్డూనైతే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. కొబ్బరిలో గుడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది ఇలా పచ్చి కొబ్బరి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా మంచిది. ఒకసారి అయితే ఇలా లడ్డూనైతే ట్రై చేయండి. కొబ్బరిను పైన నల్లగా ఉండేదంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా తయారవుతుంది. ఇది ఎంతుందో చూసుకోవాలి. ఇక్కడ నాకు 1 కప్ అయితే వచ్చింది. ఈ 1 కప్పు కొబ్బరి పొడికి 1/2 కప్పు బెల్లంనైతే తీసుకోవాలి. స్టవ్ మీద ఇంకొక బౌల్ పెట్టేసుకొని ఇక్కడ 1/2 కప్పు బెల్లంనైతే యాడ్ చేస్తున్నాను. ఇందులో ఒక 2-3 స్పూన్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని బెల్లంనైతే కరిగించుకోవాలి. జస్ట్ కరిగించుకోవాలి అంతే, పాకం అలా ఏం పట్టకూడదు. తర్వాత స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ గీ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని సిమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల కొబ్బరి అయితే మాడిపోతుంది, లడ్డూలు చేదొచ్చేస్తాయి. అలా కాకుండా సిమ్లో ఉంచి ఒక 2-3 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఒక 2-3 డేస్కే లడ్డూలు బూజు వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల ఒక 1 వీక్ వరకు లడ్డూలు అయితే బాగుంటాయి. 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరి పొడి బాగా వేగిపోయిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లంని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు బాగా కలపాలి పాకం వచ్చే వరకు. పాకం వచ్చి ఇలా చుడితే లడ్డూలాగా అవ్వాలి. ఇంకా కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి. చల్లారితే లడ్డూలు చేసుకోవడానికి రాదు, డ్రైగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకుంటే ఇంకా మన కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది. నిజంగా అంటే చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది కూడా. నేనైతే ఎలా వస్తుందో అని కొంచెమే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మాకందరికీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.